ఎస్ఎస్ టీవీ. హాయ్, బిగ్ బాస్ ఒక ట్రైన్ టాస్క్ ఇచ్చాడు. ఆ ట్రైన్ టాస్క్ లో ముందుగా సంజన మరియు సాయి శ్రీనివాస్ ఎక్కడం జరిగింది. సాయి శ్రీనివాస్ బోగిలోకి అందరూ కూడా ఎక్కారు. ముఖ్యంగా 5 ఇమాన్యుయల్, దివ్య, తనుజ, సుమన్ శెట్టి అండ్ రీతు. సో ఈ 5 ఎక్కగానే శ్రీనివాస్ ఇందులోంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసివేయాలి. సో ఎవరిని తీసేస్తావు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు దివ్యతో మాట్లాడుతూ దివ్య అనగానే దివ్య వెంటనే నేను నీకు సపోర్ట్ చేశాను, నీకు నేను తోడుగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను తీసేద్దాం అనుకుంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి దివ్య గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ అయోమయంలో ఉన్నాడు. ఇంతలో రీతు పేరు చెప్దాం అనుకున్నాడు. బిగ్ బాస్ మళ్ళీ అడిగాడు, మీరు పేరు చెప్పాలి శ్రీనివాస్ అని చెప్పేసి. అప్పుడు రీతు పేరు చెప్పగానే రీతు కూడా తినతో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్యన నలిగిపోయిన శ్రీనివాస్ అసలు ఎవరి పేరు చెప్పాలో తెలియక అర్థం కాకుండా ఉన్నాడు. వాళ్ళ రీజన్స్ ఏంటని చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా రీతు అండ్ దివ్య కూడా ఒకరినొకరు మాట్లాడనివ్వకుండా శ్రీనివాస్ని ఆపేశారు. ఒకరికొకరు నేను కరెక్ట్ గా ఆడుతున్నాను కాబట్టి ఇన్ని టాస్క్లు పెట్టి ఇది ఆడుతున్నాను కాబట్టి నన్ను తీసేస్తున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్, నువ్వు ఆడే వాళ్ళకి ఇస్తావా, ఆడని వాళ్ళకి ఛాన్స్ ఇస్తావా, కెప్టెన్సీ టాస్క్ అంటే ఏంటనుకుంటున్నావు, నువ్వు అసలు ఒక ఇంటికి కెప్టెన్ గా ఉండాలంటే ఎంత సమర్థవంతంగా ఉండాలనే విషయాన్ని కూడా ఆలోచించాలి, నువ్వు అలా కూడా ఆలోచించకుండా నన్ను గేమ్ నుంచి తీసేయడం ఇది ఫేర్ కాదు అని చెప్పేసి రీతు మాట్లాడింది. దీంతో తను ఒక పేరు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఇలా ముందు నీ పేరు చెప్పి నా పేరు ఎందుకు చెప్పాలని రీతు. దీంతో రీతు అండ్ దివ్య కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఏం చేయాలో తెలియక ఉన్నప్పుడు సుమన్ పేరు చెప్పాడు సాయి శ్రీనివాస్. సో వెంటనే సుమనం ఏంటి సుమన్ వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు, నీతో గొడవ పెట్టుకుంటున్నారని చెప్పి నువ్వు నా పేరు చెప్పావా, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురు పేర్లో ఎవరి పేరు చెప్పాలో తెలియక సాయి శ్రీనివాస్ నిజంగా బాగా కన్ఫ్యూజ్ అయ్యాడని చెప్పాలి. నిజంగా ఎవరన్నా తీసేయాలి అనుకుంటే ఒక ఎయిమ్ అనుకుని స్టార్ట్ అయిన తర్వాత గేమ్ తప్పకుండా పేరు చెప్పేయాలి. కానీ శ్రీనివాసం చెప్పకుండా ఏం చేయాలో తెలియక నిజంగా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. అండ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, దానికి టెన్షన్ గా కూడా ఉంది. ఎందుకంటే రీతు దివ్య ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కనీసం తనని మాట్లాడనివ్వట్లేదు. ఇంతలో సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయి సుమన్ శెట్టిని నామినేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి, నీతో అరుస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళ పేరు చెప్పవు, వెంటనే నా పేరు చెప్తావు. నువ్వు పేరు చెప్పగానే నేను నామినేట్ అయిపోయి కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేయాలా, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సుమన్ అడిగాడు. దీంతో తల పట్టుకున్న సాయి శ్రీనివాస్ ఏం చేయాలో తెలియక దివ్యానే అని ఫైనల్ గా చెప్పేశాడు. ఇంకా రీతు మాట్లాడుతాను, రీతు నీకు ఇంకా అర్థం కాలేదేమో, తను నా పేరు చెప్పేశాడు, నువ్వు ఇంకా నోరు మూసుకో అని చెప్పేసి దివ్య రీతుకి చెప్పగానే అప్పుడు రీతు సైలెంట్ అయిపోయింది. ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి దండ నుంచి ఎవరెవరిని తీసేస్తారని ఈ టెన్షన్ లో గేమ్ అయితే చాలా రసవత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంట్లో కిచెన్ లో అందరూ కూడా వంట చేస్తున్నారు, కొంతమంది తింటున్నారు. కళ్యాణం టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఈ లోపు తనుజ వంట చేస్తూ ఉండగా సుమన్ శెట్టి వచ్చి ఏదో మాట్లాడేసరికి, సుమన్ నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నువ్వు ఒక్కడివే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తివి, మంచి వ్యక్తివి, నీ మనసులో ఏది ఉండదు ఎందుకు అని చెప్పేసి అనగానే తను సిగ్గుపడుతూ వెళ్ళి చేయకడుకున్నాడు. ఈ లోపు నువ్వు ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావు, లేకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకుందని తను సుమన్ శెట్టితో అన్నది. అయితే సుమన్ శెట్టి మళ్ళీ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి ఏదో పడేస్తూ ఇప్పుడన్నా పర్వాలేదు, పెళ్ళైనా సరే నాకు ఓకే అని చెప్పేసి అనేసరికి తనుజ ఒక్కసారిగా షాక్ అయ్యి, చూసారా ఏమంటున్నాడు సుమన్ శెట్టి, దానికి పెళ్ళైనా పర్వాలేదు అంటున్నాను, రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు అని చెప్పేసి అనగానే హౌస్ లో అందరూ అయితే నవ్వలేదు, కానీ చూసే వాళ్ళు అయితే నవ్వుకున్నారు. కళ్యాణ్కి ఒక పక్కన మండుతుంది. బట్ ఏంటంటే మొన్న జరిగిన గొడవ వల్ల తనుజతో కళ్యాణ్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా కెప్టెన్సీ టెండర్ టాస్క్ లో ఈ రోజు ఎవరైతే కెప్టెన్ అవుతారని అనుకుంటున్నారో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ లైక్ చేసి సబ్స్క్రైబ్.